ఈ వీడియోలో మీకు చెప్పబోయేది పేపాల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే. సో చాలామంది అడిగారండి పేపాల్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి అని. అండ్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ కానీ ఎఫిలియేట్ మార్కెటింగ్ కానీ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా పేపాల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. వితౌట్ పేపాల్ అనేది మనం ఇంటర్నేషనల్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి చేయలేము. ఓకే. సో ఎవరికైతే ఈ యొక్క క్లిక్ బ్యాంక్ కానీ వారియర్ ప్లస్ కానీ జేబీజూ కానీ మ్యాక్స్బౌ వంటి ఇలా చాలా నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఎఫిలియేట్ నెట్వర్క్స్ అనేవి. సో అటువంటి నెట్వర్క్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పేపాల్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనం అవసరం ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అనేది క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి పేపాల్లో అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా బిజినెస్ అకౌంట్ ఇండివిజువల్ అకౌంట్ అనేది మనం డిసైడ్ అవ్వాలి. సో ఇండివిజువల్ అకౌంట్ అనేది ఓన్లీ పేమెంట్ చేయడానికి తప్ప రిసీవ్ చేసుకోవడానికి యూజ్ అవ్వదండి. ఓన్లీ ఏమైనా మనం పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్లో, ఓకే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఏమైనా ఉంటే కొన్ని మనం అంటే ఏమైనా వస్తువులు కొనేటప్పుడు ఖచ్చితంగా అయితే మనం ఫండ్స్ అనేవి లోకల్ కార్డ్స్ నుంచి తీసుకోరు వాళ్ళు. ఖచ్చితంగా అయితే పేపర్ ఉంటేనే మనం మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయగలం వాళ్ళకి. సో దానికి అది యూజ్ అవ్వదు. ఓకే. సో ఎవరైతే ఓన్లీ పేమెంట్ చేయడానికి, ఓన్లీ పేమెంట్స్ అనేది సెండ్ చేయడానికి మాత్రమే, ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఈ యొక్క ఇండివిజువల్ అకౌంట్ అనేది యూజ్ అవుతుంది. సో మన యొక్క బిజినెస్ పర్పస్ చూసుకుంటే కనుక మన యొక్క పర్పస్ అనేది ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ అని చేస్తాం కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే బిజినెస్ అకౌంట్ అండి. సో బిజినెస్ అకౌంట్ అనేది ఈ యొక్క బిజినెస్ అకౌంట్ ఇచ్చేసి మనీ అనేది సెండ్ చేయొచ్చు అండ్ ఫండ్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. లైక్ మనకి ఇప్పుడు క్లిక్ బ్యాంక్లో కానీ లేదంటే వారియర్ ప్లస్లో కానీ మనీ వచ్చేటప్పుడు దాన్ని ఆ ఫండ్స్ అనేది రిసీవ్ చేసుకోవచ్చు ఈ యొక్క పేపాల్ అకౌంట్ ద్వారా. ఓకే. అండ్ ఇదేంటంటే సో మనం ఏదైతే ఫస్ట్ ఆప్షన్ అనేది ఇండివిజువల్ కాదండి, బిజినెస్ అకౌంట్ అనేది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. చేశాక ఐఎమ్ లుకింగ్ టు యాక్సెప్ట్ పేమెంట్స్, మై యాన్యువల్ సేల్స్ వాల్యూమ్ ఈజ్ ఓకే. ఐఎమ్ లుకింగ్ టు ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకొని దేనికోసం ఇచ్చేస్తాం మనం ఇది అనేది పర్పస్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలండి ఖచ్చితంగా. ఆన్ వెబ్సైట్ సెల్లింగ్ గూడ్స్ సర్వీసెస్ వయా ఈమెయిల్ ఇన్వాయిసింగ్ ఆర్ లింక్ ఆర్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్స్. ఓకే. ఆన్ మార్కెట్ ప్లేస్ ఆర్ ఫ్రీలాన్సర్ ప్లాట్ఫామ్స్ అనేది చూజ్ చేసుకోండి. చేసినాక ఇదేంటిది మన యాన్యువల్ సేల్స్ వాల్యూమ్ అనేది వాళ్ళకి చెప్పాలి. అంటే సుమారుగా ఎంత వాల్యూమ్, ఎంత మనీ అనేది మేము ఎర్న్ చేస్తాం, అంటే ఎంత మనీ అనేది ట్రాన్సాక్షన్ చేస్తాం అనేది వాళ్ళకి తెలియజేయాలి. సో ఇక్కడ ఏంటది 0 to 250K USD, 250K to 500K USD ఎంత అని చెప్పేసి ఉంది ఇక్కడ. సో లీస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. అంటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత అనేది మీకు తెలుస్తుంది కదా అది. సో నాకు తెలిసి అయితే 0 to 250K USD అనేది పెట్టేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సైన్ అప్ ఫర్ ఏ బిజినెస్ అకౌంట్ అని ఉంది కదా. ఎంటర్ ది ఈమెయిల్ అడ్రస్ యూ విల్ యూజ్ టు సైన్ అప్ ఆర్ లాగిన్. సో ఆల్రెడీ కాకుండా పాతది ఏదైనా ఉంటే కనుక అండ్ ఇంకా కొత్త ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకోండి. ఓకేనా. సబ్మిట్ చేశాను. పాస్వర్డ్ ఉంటుంది. పాస్వర్డ్ అనేది మీకు అండ్ గుర్తుపెట్టుకోండి, పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా వెరీ సెక్యూర్గా ఉండాలి. ఓకే. సో జనరల్గా అంటే చూసుకోండి మీకు నచ్చిన పాస్వర్డ్. అంటే కొన్ని క్యాప్స్ ఉండాలి, కొన్ని స్మాల్ ఉండాలి, కొన్ని సింబల్స్, కొన్ని నెంబర్స్, అలా చూసుకోండి. ఓకేనా. సెక్యూర్గా ఉండాలి, వెరీ స్ట్రెంగ్త్ అంటే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఓకే. సబ్మిట్. బిజినెస్ టైప్ ఏంటని అడుగుతుంది ఇక్కడ. సో బిజినెస్ టైప్ అనేది ఇండివిజువలా, ట్రేడరా, కాకపోతే పార్ట్నర్షిప్, కార్పొరేషన్. మనం ఇండివిజువల్ కదా. ఓకేనా. ఇండివిజువల్ చూస్ చేసుకోండి. అండ్ ప్రోడక్ట్ సర్వీస్ కీవర్డ్స్ అనమాట. ఎటువంటి ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారు కీవర్డ్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే. సో జనరల్గా ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అనేవి ఏంటి, అప్రోచ్ అనేది అదర్ బిజినెస్ సర్వీసెస్లో P1007 అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అని చెప్పి చూజ్ చేసుకోండి. ఓకేనా. ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కీవర్డ్స్ అనేవి డిజిటల్ గూడ్స్ ఆర్ అప్లికేషన్స్, మీ ఇష్టం. డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి డిజిటల్ రిలేటెడ్గా ఏదైనా చూజ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. ఇక్కడ పర్పస్ అనేది అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్. ఓకే. అడ్వర్టైజింగ్ చేస్తాం, మనం యాడ్స్ అనేది రన్ చేస్తాం. అండ్ పర్సనల్ ప్యాన్ అనేది పాన్ నెంబర్ అనేది మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ పాన్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు. అండ్ ఇక్కడ పేపాల్ CC స్టేట్మెంట్ నేమ్ అని అడుగుతుంది. CC స్టేట్మెంట్ నేమ్ అంటే మీ కస్టమర్స్కి
ఆ పర్టికులర్ కార్డ్ పైన ఏ నేమ్తో కనిపించాలనేది ఇక్కడ అడిగారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఎవరైతే ఓనర్ ఎవరి పేరుతో క్రియేట్ చేస్తారో మీ నేమ్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి బిజినెస్ వివరాలు ఇఫ్ అప్లికబుల్ అన్నట్టు. సో ఇది మనకు ఇంపార్టెంట్ కాదు ఇది. ఓకేనా. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. టెల్ అస్ అబౌట్ యువర్ బిజినెస్ అని అడుగుతుంది. బిజినెస్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీ యొక్క ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి మీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయండి ఇక్కడ. అండ్ ఫస్ట్ నేమ్ అనేది ఎవరి పేరుతో ఉంటే వాళ్ళ పేరు. ఓకేనా. నెక్స్ట్ మిడిల్ నేమ్ అవసరం లేదు, ఆప్షనల్, లాస్ట్ నేమ్ ఉండాలి. ఓకేనా. సో ఇక్కడైతే సో ఇక్కడ కంప్లీట్గా మీ యొక్క బిజినెస్ ఓనర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నారు. సో కంప్లీట్ మీ యొక్క నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. అండ్ నేషనాలిటీ ఇండియా అండ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రైమరీ కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబరు. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇస్తారు. అండ్ ఇక్కడ ప్రైమరీ కరెన్సీ అనేది US$ అనమాట. ఓకేనా. అది యాజ్ యూజువల్గా వదిలేసేయండి సేమ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ అడ్రస్ సేమ్ యాజ్ ద హోమ్ అడ్రస్. సో ఇక్కడ చెక్ చేసేయండి, ఇక్కడ మాకు టిక్ చేసి పెట్టేసేయండి. ఓకేనా. అండ్ అగ్రీ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది కదా. ఫస్ట్ వాట్ డూ యూ సెల్, మీరు ఏంటి అసలు అమ్మాలనుకోండి, అంటే మీ బిజినెస్ ఏంటని అడుగుతుంది అక్కడ. గూడ్సా, సర్వీసెసా, అదరా, యువర్ నాట్ సెల్లింగ్ ఎట్, మీరు ఏమైనా అమ్మట్లేదా అని అడుగుతుంది, సెల్ చేయట్లేదని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏంటంటే గూడ్స్, ఓకేనా, అండ్ సర్వీసెస్ అని చెప్పేసి చూజ్ చేసుకున్నాం. ఓకేనా. మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అంటే డిజిటల్ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ మనం ప్రమోట్ చేస్తాం కదా ఆన్లైన్లో. సో ఇటువంటివి మనం సెల్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ నెక్స్ట్ హౌ వుడ్ యూ లైక్ టు సెల్, ఇంకా ఇది చూజ్ చేసుకోండి. నెక్స్ట్ సెండ్ ఇన్వాయిసెస్ ఆర్ ఎస్టిమేట్స్, ఇది చూజ్ చేసుకోండి. అండ్ క్రియేట్ ఎ లింక్ యూ క్యాన్ యూజ్ టు రిక్వెస్ట్ పేమెంట్స్, ఇవి కూడా ఈ 3 ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. వీటిలో ఏ విధంగానే మనం ఏ ప్రాసెస్ అని యూజ్ చేయవచ్చు మన అవసరాన్ని బట్టి. ఓకేనా. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. హౌ డు యువర్ కస్టమర్స్ పర్చేజ్ యువర్ ప్రోడక్ట్, ఏ విధంగా మీ యొక్క కస్టమర్స్ అనేవి మీ యొక్క ప్రోడక్ట్స్ అనేవి పర్చేజ్ చేస్తారంటే బై ఇన్ ఏ సింగిల్ ట్రాన్సాక్షన్, సబ్స్క్రైబ్ ఆన్ ఏ రికరింగ్ బేసిక్స్, 2 అవసరం మనకి. ఓకేనా. రికరింగ్ ఉంటుంది అంటే ఎవ్రీ మంత్ పే చేసే వాళ్ళు ఉంటారు, బిల్స్ అనేది పేమెంట్ చేసేసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు, రికరింగ్ అమౌంట్స్ అంటారు వాటిని. అండ్ కొంతమంది డైరెక్ట్గా సింగిల్ ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు కదా. మన ఆఫర్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, కొన్ని రికరింగ్ అమౌంట్స్ ఉంటాయి, కొన్ని సింగిల్ పేమెంట్స్ ఉంటాయి. సో 2 చూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఫైనల్లీ వాట్ టైప్ ఆఫ్ సెటప్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఫర్ యూ, ఏ ప్రీ-built solution that doesn't require coding, let your developer take care of it for you. ఓకేనా. సో ఫైనల్ వాట్ టైప్ ఆఫ్ సెటప్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఫర్ యూ అంటే పిక్ వెదర్ యూ నీడ్ ఎ సింపుల్ ఇంటిగ్రేషన్ ఆర్ వన్ యూ క్యాన్ కస్టమైజ్. ఇఫ్ యూ ఆర్ నాట్ ష్యూర్ యూ క్యాన్ యాడ్ ఏ డెవలపర్ అండ్ లెట్ దమ్ హ్యాండిల్ ఇట్. ఓకేనా. సో ఇక్కడ ఏ ప్రీ-built solution that doesn't require coding, let your developer take care of it for you. సో చూజ్ చేసుకోండి ఇది ఫస్ట్. ఏ ప్రీ-built solution that doesn't require coding, ఏదో ఒకటి ఏదైనా పర్లేదు మనకి. ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ ఫార్మల్గా అడుగుతారు అనమాట ఇవన్నీ కూడా. సో వీటితో మనకు పని ఉండదు. ఓన్లీ యాక్చువల్గా మనం పేమెంట్స్ ఈ యొక్క పేపాల్ని ఓన్లీ మన యొక్క క్లిక్ బ్యాంక్, వాలెట్ ప్లస్ ఏవైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తామో అక్కడ నుంచి మన పేమెంట్స్ అని రిసీవ్ చేసుకొని వాటిని మన యొక్క లోకల్ బ్యాంక్స్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం తప్ప, ఓకే, దానికి తప్ప మనకి వేరే విధంగా యూజ్ చేయం మనం. సో సింపుల్గా ఏదో ఒకటి బేసిక్ ఫార్మల్గా అడుగుతారు, జస్ట్ ఫిల్అప్ చేసేయండి అంతే. ఓకేనా. అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. సో యువర్ రికమెండేషన్స్ ఇక్కడ here are a few apps to get you started, pick what you want and we will help you with this setup అని చెప్పేసి అడిగారు ఇక్కడ. స్టార్ట్ సెటప్ పై క్లిక్ చేసేయండి. ఓకేనా. Welcome to the PayPal Commerce platform where you will find tools that can help your business grow and succeed. ఓకే పై క్లిక్ చేయండి. సో ఇది మీ యొక్క డాష్ బోర్డ్ ఇది. సో ఇక్కడ నుంచి మీ యొక్క కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ కానీ, మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఏవైనా ట్రాన్సాక్షన్ ఇక్కడ నుంచి మనం ఆపరేట్ చేస్తాం అంతా కూడా. ఓకే. సో ఇక్కడ మీ యొక్క ఏవైనా రిసీవ్ చేసుకుంటే మీ యొక్క క్లిక్ బ్యాంక్ నుంచి కానీ, పేపాల్ నుంచి కానీ, ఎక్కడ నుంచి పేమెంట్స్ కానీ రిసీవ్ చేసుకుంటే ఆటోమేటిక్ మీకు ఇక్కడ పేపాల్ బ్యాలెన్స్లో చూపిస్తుంది ఇక్కడ.
యూఎస్డీలో చూపిస్తుంది అండ్ కన్వర్టెడ్ ఐఎన్ఆర్లో చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇన్సైడ్స్ చూసుకుంటే మనీ ఇన్ టోటల్ రిసీవ్డ్ అంతా టోటల్ మనీ అని రిసీవ్ చేసుకున్నారు కంప్లీట్ స్టేట్మెంట్ అనమాట ఇక్కడ చూడొచ్చు. అండ్ రిక్వెస్ట్ పేమెంట్స్ అని రిక్వెస్ట్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ పేమెంట్స్, మేకప్ పేమెంట్, ఎవరికైనా పేమెంట్ చేయాలనుకుంటే మేకప్ పేమెంట్. ఓకే, ఇలా టోటల్ ఎంత మనీ అనేది స్పెండ్ చేసాం, ఎంత మనీ అనేది పంపించాం ఎవరికైనా. సెండ్ పేమెంట్స్ అనమాట స్టేట్మెంట్ ఇక్కడ చూడొచ్చు. రిసీవ్ పేమెంట్స్, రిక్వెస్ట్ పేమెంట్స్ అని దానికి ఇండివిజువల్గా ఇక్కడ స్టేట్మెంట్స్ అని మనం చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, యాక్టివిటీపై క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, యాక్టివిటీపై క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్స్, ఆల్ ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ చూడొచ్చు. ఓకే, రెజల్యూషన్ సెంటర్, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రెజల్యూషన్ సెంటర్కి వెళ్ళి మీరు టికెట్ రైట్ చేసుకోవచ్చు. ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వడం కానీ ఏమైనా ట్రాన్సాక్షన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రెజల్యూషన్ సెంటర్కి వచ్చేసి ఓకే ఇక్కడ నుంచి మీరు టికెట్ రైట్ చేసుకోవచ్చు. సో దట్ పేపర్ అనేది మొత్తం చూసుకుంటుంది ఆ ప్రాబ్లం అంతా ఏదైనా ఇష్యూ వస్తే కనుక. అది ఓపెన్ కేసెస్, క్లోజర్ కేసెస్. మనం ఓపెన్ చేసిన వెంటనే ఓపెన్ కేసెస్, మన ప్రాబ్లం రిజాల్వ్ అవ్వగానే మనకి క్లోజర్ కేసెస్ అని చూపిస్తుంది ఇక్కడ. అంటే వాటి యొక్క స్టేట్మెంట్ ఇక్కడ స్టేటస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రిపోర్ట్స్, కంప్లీట్ రిపోర్ట్స్ అనమాట, ట్రాన్సాక్షన్స్ కంప్లీట్గా. ఓకే, పే అండ్ గెట్ పెయిడ్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ పే అండ్ గెట్ పెయిడ్ అంటే ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అనమాట. సో మనీ, బ్యాంక్ కార్డ్స్, క్రియేట్ అండ్ మేనేజ్ ఇన్వాయిసెస్, క్రియేట్, మేనేజ్ ఎస్టిమేట్స్, మేక్ పేమెంట్స్, సెండ్ పేమెంట్స్, యాక్సెప్ట్ పేమెంట్స్, రిక్వెస్ట్ పేమెంట్స్, పేపాల్ చెక్అవుట్, సబ్స్క్రిప్షన్స్. ఓకే, పేపాల్ బటన్స్, పేపాల్ లింక్స్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏవైనా ట్రాన్సాక్షన్ ఎవరికైనా రిక్వెస్ట్ పంపించాలంటే ఇక్కడ PayPal.me. ఓకే, సో లింక్ క్రియేట్ చేసుకొని ఒక లింక్ని మనం వాళ్ళు సెండ్ చేయడం ద్వారా ఆ లింక్తో వాళ్ళు పేమెంట్ చేస్తే మనకి ఈ యొక్క పేపాల్కి ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది మనీ అనేది. సో పేపాల్ బటన్స్, సో మీ యొక్క కాల్ టు యాక్షన్ బటన్స్. ఇప్పుడు చూడండి, ఏదైనా మీరు ఈకామ్ స్టోర్ కానీ లేదంటే మీ ఓన్ సైట్ కానీ క్రియేట్ చేసేటప్పుడు మీ యొక్క ఓన్ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తారు కదా, సో ఎవరైనా పర్చేజ్ చేస్తే ఓకే, సో పేపాల్ బటన్, కాల్ టు యాక్షన్ బటన్, పేపాల్ బటన్ క్రియేట్ చేసుకొని ఒక లింక్ అనేది అక్కడ యాడ్ చేసుకుంటే వాళ్ళు పేమెంట్ చేస్తే పేపాల్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది మనీ అనేది. సో అలా అనమాట, ఇటువంటివన్నీ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇవన్నీ అవసరం లేదండి, మనకి బేసిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చూడండి, మనీ అండ్ బ్యాంక్ కార్డ్స్ ఉంది కదా, బ్యాంక్ కార్డ్స్పై క్లిక్ చేయండి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ కార్డ్స్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కరెన్సీస్, ప్రైమరీ కరెన్సీ మనకి యూఎస్డి కదా, అండ్ సెకండ్ మన లోకల్ కరెన్సీ ఇండియన్ రూపీస్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ అనేవి మనం లింక్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. లింక్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్, లింక్ ఏ న్యూ కార్డు. ఓకే, బ్యాంక్ అకౌంట్స్ అనేది జనరల్గా దీనిపై క్లిక్ చేస్తాము. ఓకే, క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, లింక్ ఏ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ నేమ్ అండ్ లొకేషన్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నంబరు, బిజినెస్ తమిళ కళావతి. సో ఇక్కడ నెఫ్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఎక్కడ ఎంటర్ చేస్తారు, ఏదైతే బ్యాంక్ మీరు లింక్ చేయాలనుకుంటారో, ఎస్బీఐ అయితే ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ అకౌంట్ నెంబరు. ఓకే, ఇక్కడ బిజినెస్ అండ్ పర్సనల్. ఓకే, నెక్స్ట్ లింక్ యువర్ బ్యాంక్, దీనిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లింక్ అయిపోతుందండి మీకు ఇది. ఓకేనా, సో ఎటువంటి మనం చేయక్కర్లేదు, ఆటోమేటిక్ లింక్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే కార్డ్స్, లింక్ న్యూ కార్డ్ అని చెప్పి ఉంది కదా, ఈ లింక్ కార్డ్పై క్లిక్ చేస్తాము మనం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ కార్డ్ టైప్, ఎక్స్పైరేషన్ డేట్, సెక్యూరిటీ కోడ్. సో ఇక్కడ ఏంటంటే డెబిట్ కార్డ్, మీ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ కానీ లేదంటే ఏదైనా లోకల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ కానీ మీ ఇష్టం, ఎనీ డెబిట్ కార్డ్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటాం. నెంబర్ అనేది కార్డ్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తామండి. అండ్ కార్డ్ టైప్, సెలెక్ట్ యువర్ కార్డ్ టైప్ ఉంటుంది. సో ఆటోమేటిక్ డెబిట్ కార్డ్ ఇవ్వగానే ఇక్కడ మనకి అది వీసా కార్డ్ పైన ఉంటుంది కదా, వీసా కార్డ్, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఏంటనేది దాన్ని మనం చూస్ చేసుకుంటాం. ఓకే, ఆ కార్డ్ పైన ఎక్స్పైరేషన్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ అనేది ఎంటర్ చేస్తాం. కార్డ్ నెంబర్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్లో. కార్డ్ బ్యాక్ సైడ్ చూడండి 3 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ 3 డిజిట్స్ సెక్యూరిటీ కోడ్, ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఎంటర్ చేసేస్తాం. బిల్డింగ్ అడ్రస్ అనేది చూస్ చేసుకుంటాం, ఏదైతే మీరు ఆర్డర్ ఇచ్చారో ఆ అడ్రస్ చూపిస్తుంది ఆటోమేటిక్. ఇక్కడ లింక్ కార్డ్పై క్లిక్ చేయగానే లింక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. లింక్ అవగానే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఓకే,
సో ఇక్కడ ఫస్ట్ది బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఆ ఫండ్స్ అనేవి విత్డ్రా అయ్యి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో దీని యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఏవైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫండ్స్ అనేవి. సో ఇక్కడ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే మీరు ఇక్కడ యాడ్ చేస్తారో ఓన్లీ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది మీరు ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే, ఎవరికైనా పేమెంట్స్ పంపించాలన్నా ఎవరికైనా పేమెంట్ చేయాలనుకుంటే కనుక, అంటే మీన్స్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడానికి మనీ అనేది ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ కార్డ్స్ అని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఈ కార్డ్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ ఈ కార్డ్స్ నుంచి ఈ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఎవరికైనా పంపించాలనుకుంటే, సో రిసీవ్ చేసుకోవాలనుకుంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో ఫండ్స్ అనేవి రిసీవ్ అవుతాయి విత్డ్రా చేయడానికి, ఫండ్స్ పంపించడానికి కార్డ్స్ అనేవి ఇక్కడ యాడ్ చేస్తాం. అది ఈ యొక్క 2 థింగ్స్ యొక్క పర్పసెస్. ఓకే, వన్స్ అయినాక ఇక్కడ ఈ కార్డ్ లింక్ చేస్తారు కదా మీరు, కార్డ్ లింక్ చేసిన వెంటనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. అది ఏంటంటే మీకు పేపాల్ వాళ్ళు 2 ట్రాన్సాక్షన్స్, 2 స్మాల్ అమౌంట్స్ అనేవి పంపిస్తారు మీకు వాళ్ళు. ఓకే, ఆ స్మాల్ అమౌంట్స్ అనేవి మీ యొక్క ఏదైతే కార్డ్ ఇస్తారో ఆ కార్డ్ యొక్క అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. 2 స్మాల్ అమౌంట్స్ అనమాట, లైక్ $1.07 అని, $1.08 అని అలా పంపిస్తారు. స్మాల్ అమౌంట్స్ వాళ్ళు ఒక్కొక్కరు పంపిస్తారు. జస్ట్ ఫర్ వెరిఫికేషన్ అనమాట ఇది, అంటే జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్. ఓకే, అంటే అంటే మన యొక్క అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి ఈ యొక్క కార్డ్స్ అనేవి యాడ్ అవ్వడానికి 2 ఫండ్స్ అనేవి పంపిస్తారు. వాళ్ళు పంపించిన వెంటనే మీ యొక్క అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే కనిపివ్వండి. మినిమం మనకి ఒక 2 అవర్స్, 3 అవర్స్, లేదంటే 8 అవర్స్, ఒక 1 డే తీసుకోవచ్చు. తర్వాత ఫండ్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీ యొక్క అకౌంట్ స్టేట్మెంట్ చూసుకుంటారో, ఏదైతే కార్డ్ ఇస్తారో కార్డుకి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్ చూస్తారో దాంట్లో 2 స్మాల్ అమౌంట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏం చేస్తారంటే, ఓకే, యాడ్ చేసినాక మనకి ఇదంతా అయిపోయాక లింక్ కార్డ్పై క్లిక్ చేయగానే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ యాడ్ చేయమంటుంది అనమాట ఆ ఫండ్స్ అనేవి. తర్వాత మీకు ఎప్పుడైతే ఆ ఫండ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి మీ యొక్క స్టేట్మెంట్లో, ఆ యొక్క 2 స్మాల్ అమౌంట్స్ అనేవి అంతంత వచ్చే 0 అంటే 1.07 వచ్చిందా, 1.08 లేదంటే వాడి ఇష్టం ఎంతైనా పంపిస్తుంది మీకు పేపాల్ వాడు. ఆ అమౌంట్ ఏదైతే వచ్చిందో మీకు స్టేట్మెంట్లో కనిపించిందో ఆ యొక్క 2 అమౌంట్స్, స్మాల్ అమౌంట్స్ అనేవి మీరు యాడ్ చేస్తారు. అక్కడ యాడ్ చేసేసి యాక్టివేట్ పై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు లింక్ అనేది ఆ యొక్క పర్టికులర్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది లింక్ అయిపోతుంది అనమాట, సక్సెస్ఫుల్లీ లింక్డ్ అనమాట ఇంకా. సో ఆ విధంగా చూపిస్తుంది మీకు. ఇది ఒక్కటే కొంచెం చూసుకోండి. ఇక్కడ నేను యాడ్ చేసి చూపించాను, నా దగ్గర వేరే కార్డ్స్ లేవండి. నాకు ఆల్రెడీ 2 పేపాల్ అకౌంట్స్ ఉన్నాయి. సో వేరే కార్డ్స్ అంటే నా దగ్గర లేవు, మళ్ళీ వేరేగా నేను యాడ్ చేసి మీకు చూపించాలంటే ప్రాక్టికల్గా. సో మీకు ఆటోమేటిక్గా ఈ ఆప్షన్స్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం యాడ్ చేసుకున్న తర్వాత కార్డ్స్ అనేవి సక్సెస్ఫుల్లీ లింక్ అయిపోతాయి. అండ్ బ్యాంక్ అకౌంట్కి అటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమి అడగదు మీకు, స్మాల్ అమౌంట్స్ పంపించడం చేయదు. ఓకే ఓకే, ఓన్లీ ఈ యొక్క ప్రాసెస్కి, ఈ యొక్క కార్డ్ ప్రాసెస్కి పంపిస్తుంది మీకు స్మాల్ అమౌంట్స్ అనేది. మళ్ళీ తర్వాత పేపాల్ అనేది మళ్ళీ రివర్స్ చేసుకుంటుంది, మనీ అనేది మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ వన్స్ ఇది అయ్యాక. ఓకే, సో ఈ విధంగా మనం ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ ఈ యొక్క డెబిట్ కార్డ్ కానీ మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ప్రాసెస్, అంతే అండి, సింపుల్. ఈ విధంగా మనం పేపాల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు, సో దట్ నాకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే దానిపై వీడియో చేసి పెడతాను నేను. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.